రోమానగరంలో లైసెన్షియేట్ ఇన్ డాగ్మాటిక్ థియాలజీ కోర్సు పూర్తి చేసి అదే యూనివర్సిటీ నందు డాక్టరేట్ పట్టం పొందారు. 2014 నుండి 2016 వరకు సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ రెక్టర్ గా, సుల్లపట్టి గురుమండల యాజకునిగా సేవలు అందిస్తున్నారు.
ప్రజలారా రండి, దివ్య బలి పూజలు పాల్గొనరా, దైవ ప్రజలారా రండి. వరకు రెండవ బిషప్ గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తుమ్మా శౌరి గారు 1967 నుండి 1970 సహవారస పీఠాధిపతులుగా కోజితో మరియు 1970 నుండి 1973 వరకు పీఠాధిపతులుగా సేవలందించారు. మూడవ బిషప్ గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పూదోట చిన్నయ్య బాలస్వామి గారు 1974 నుండి 2006 డిసెంబర్ 7 వరకు. ప్రస్తుత బిషప్ గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోసెస్ డి ప్రకాశం గారు 2006 డిసెంబర్ 7 తేదీన 4వ పీఠాధిపతులుగా నియమించబడి ఉన్నారు. వీరికి సహాయకులుగా 2024 నవంబర్ 9వ తేదీ రెవరెండ్ మోన్సింగ్నోర్ పిల్లి అంతోనిదాస్ గారిని సహవారస పీఠాధిపతులుగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువును నియమించారు. నెల్లూరు మేత్రాసన చరిత్ర. భారతదేశము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న రోజులు అవి. పేదరికము, నిరక్షరాస్యత, కుల వ్యవస్థ ఉన్న రోజులు, సరి అయిన విద్య లేని రోజులు, రవాణా, విద్యుత్ లేని రోజులు, ఆర్థిక వనరులు మరియు పరిశ్రమలు లేని రోజులు. క్రైస్తవ మిషనరీస్ వలన, ముఖ్యముగా మిల్హిల్ మిషనరీ గురువులచే సెయింట్ జోసెఫ్ సొసైటీ ఆఫ్ మిల్హిల్స్ MHM గురువులచే క్రైస్తవము అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న రోజులు. ఈ నేపథ్యంలో అప్పటి పరిశుద్ధ 11వ భక్తినాథ జగద్గురువులు అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో స్వార్థ వ్యాప్తి ఇంకా చక్కగా జరగాలని నెల్లూరు, గుంటూరు, కర్నూలు, అనంతపూరు, కడప, చిత్తూరు జిల్లాలను మద్రాస్, మైలాపూర్ అగ్రమేత్రాసనం నుండి విభజించి జూలై 3, 1928 పేపల్ బుల్ మేజుస్ రిలీజియోనియస్ ఇంక్రిమెంతుమ్ ద్వారా నెల్లూరు మేత్రాసనం ఏర్పాటు చేశారు. ఇది చరిత్రలో మరువలేని రోజు, సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు. 1928 నాటికి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నము 2 మేత్రాసనాలే ఉన్నాయి. భారతదేశంలో నెల్లూరు 30వ మేత్రాసనముగా ఏర్పడింది. నాటి నుండి స్వార్థ ప్రచారంలో విద్య, వైద్య, సాంఘిక, సాంస్కృతిక, ఇతర ఆధ్యాత్మిక రంగాలలో అలుపెరగకుండా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో తల్లి నెల్లూరు మేత్రాసనం నుండి 1940 గుంటూరు మేత్రాసనము, 1967లో అనంతపూరు, కర్నూలు జిల్లాలు కలిపి కర్నూలు మేత్రాసనము, 1976 చిత్తూరు, కడప జిల్లాలు కలిసి కడప మేత్రాసనం ఏర్పాటు చేయబడ్డాయి. నెల్లూరు మేత్రాసనము ముచ్చటగా 3 మేత్రాసనములకు జన్మనిచ్చి ముచ్చటగా 3 పూలు 6 కాయలుగా వెలుగొందుతుంది. ఈ శుభ తరుణములో మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు మా నెల్లూరు మేత్రాసన అభివృద్ధిని కాంక్షిస్తూ 2024 నవంబర్ 9వ తేదీన నెల్లూరు మేత్రాసనానికి చెందిన గురువు మోన్సింగ్నోర్ పిల్లి అంతోనిదాస్ గారిని సహవారస పీఠాధిపతులుగా నియమించడము చాలా సంతోషకరము. దేవుడు మా నెల్లూరు మేత్రాసనాన్ని చల్లగా దీవించి ముందుకు నడిపించాలని ప్రార్థించమనవి. ఇట్లు మీ నెల్లూరు మేత్రాసన విశ్వాసులు, ఉపదేశులు, మఠవాసులు, గురువులు మరియు పీఠాధిపతులు. వారు మన మధ్యకు రావటం, ఈ యొక్క పట్టాభిషేకాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించడం అనేది మా అందరికి కూడా ఎంతో సంతోషకరం, ఎంతో గర్వకారణం. వారు మన మధ్యకు వచ్చినందుకు వారికి వందనాలు చెబుతూ, వారిని ఇప్పుడు ఇటలీ దేశం నుంచి వచ్చినటువంటి మరి ఇద్దరు దంపతులు కూడా వారిని శాలువతోనూ బొకేతోనూ సన్మానిస్తారు. పైకి వచ్చి ఉండండి మా ప్రసాద్. లెట్ దెమ్ బి ఆన్ ద టాప్ హాల్. నెక్స్ట్ వాళ్ళు కూడా వచ్చి ఉండండి పైన. నెక్స్ట్ వాళ్ళందరినీ కూడా పైన.
ధ్వనులతో వారికి మన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యకు పాపు గారి దూత ప్రతినిధి అయినటువంటి అపోస్టోలిక్ నున్షియో హిజ్ ఎక్సలెన్సీ మోస్ట్ రెవరెండ్ లియోపోల్ జిరెల్లి గారు మన మధ్య ఉన్నారు. We are extremely happy, Your Grace, for being in our presence. Thank you very much for accepting our invitation and coming here to grace the occasion. వీరిని మన మేత్రాసనం యొక్క ప్రియతమ కుటుంబం అయినటువంటి పిఎం రావు గారు మరియు వారి సతీమణి డాక్టర్ శ్రీలక్ష్మి గారు వారిని ఈ దంపతులు ఎన్నో విధాలుగా మన మేత్రాసనాన్ని అభిమానిస్తూ చేసుకుంటారు. వారికి మా యొక్క వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక్కడ మేము ఉన్న గురువులకు చాలా మందికి ఆయన గురువు, ఉపాధ్యాయుడు, బోధకుడు అయినటువంటి ఘనశ్రీ మల్లవరపు ప్రకాష్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాము. వారు తొలుత కడప గురుపీఠంలోను, ఆ తరువాత మరి విజయవాడ గురుపీఠంలోను, చివరికి విశాఖపురం అగ్రపీఠానికి కూడా అగ్రపీఠాధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు వారు విరామంలో ఉంటూ ఉన్నారు. వారు మన మధ్యకు రావటం చాలా సంతోషం. వారిని ఇప్పుడు మరి ఇక్కడ ఇద్దరు దంపతులు కూడా ఫతేఖాన్పేట ప్యారిష్ నుంచి వారిని సన్మానిస్తూ ఉన్నారు. Thank you, Your Grace, for coming all the way and taking trouble and being with us with much love and affection. We are very much glad to have you with us. సంవత్సరాలు గురువుగా, 40 సంవత్సరాలు పీఠాధిపతులుగా సెంచరీ చేసి మన సచిన్ టెండూల్కర్తో సమానంగా ఉన్నటువంటి గాలి బాలి బిషప్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. వీరు పాటిపడ్లలో ఉండి ఘనంగా వారి జూబిలీ జరుపుకున్నారు. అటు 60 సంవత్సరాలు గురువుగా, మరి 40 సంవత్సరాలు పీఠాధిపతులుగాను వారు ప్రస్తుతం కడప పీఠానికి మరి పరిపాలనా అధ్యక్షులుగా ఉంటూ ఉన్నారు. వారు కూడా మాలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి వారు బోధకులుగా, గురువులుగా ఉన్నారు. వారు చేసే అపారమైన సేవలను మనం గుర్తు చేసుకొని వారిని అభినందిస్తూ అందరం కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇప్పుడు ఘనశ్రీ పూజ్య గుడమల బాల బిషప్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. వీరు వరంగల్ పీఠాధిపతులు. వీరు మన గురువులు చాలా మందికి కూడా ఎంతో ముఖ్యులు, మరి స్నేహితులై ఉన్నారు. వారు మన మధ్యకు రావటం చాలా సంతోషం. అందులోనూ ఈనాడు వాక్యోపదేశం చేయడానికి కూడా వారు అంగీకరించినందుకు వారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరం కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. వారిని ఇప్పుడు మన ఎస్ బాల గారు, మరి ఎస్ క్రాస్తా వారి సహా గురు విద్యార్థులు సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ గారు, మీరు వచ్చినందుకు. ఇప్పుడు మరి మేమందరం కూడా ఒక మైటరు, ఒక క్రోషియర్ పట్టుకుంటే 2 మైటర్లు 2 క్రోషియర్లతో ఉన్నటువంటి వారు మన పూజ్య పొలిమేర జయరావు తండ్రి గారు. వారు ఏలూరు గురుపీఠానికి అధ్యక్షులుగా ఉన్నారు. మరియు విశాఖపురి అగ్రపీఠానికి కూడా పరిపాలనా అధ్యక్షులుగా ఉంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా చిరునవ్వు నవ్వుతూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ ఉంటారు.
వారు మన మధ్యకు రావటం మనందరికి కూడా ఎంతో సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే బీయింగ్ విత్ us. వారిని మన ఎంసీ సిస్టర్స్ సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఇప్పుడు మన విజయవాడ యొక్క పీఠాధిపతులు గణ శ్రీ పూజ్య తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గారు మన మధ్య ఉన్నారు. వారు ఎంతో స్నేహశీలి, మంచి గాయకులు, మంచి ప్రసంగికులు కూడాను. వారు మన మధ్యకు రావటం ఎంతో సంతోషం. వారిని ఇప్పుడు అంతోని బ్రిట్టో మరియు నవజ్యోతి వీళ్ళు నూతన దంపతులు ఈ మధ్యనే వివాహం సాగం చేసుకున్నారు. వారికి తర్వాత ప్రత్యేకమైన బైబిల్ను బిషప్ గారు బహుకరిస్తారు. దంపతుల కోసమనే మా చక్కని బైబిల్ను వాళ్ళు సిద్ధం చేసి ఉన్నారు. ఇప్పుడు గుంటూరు పీఠాధిపతులు మహాపూజ్య చిన్నభక్తిని భాగ్య గారు మన మధ్య ఉన్నారు. వారు గుంటూరు నుండి మన మధ్యకి వచ్చేసి ఈనాడు సహా అభిషేక కార్యకర్తలుగా ఉంటూ ఉన్నారు. వీరు మా మధ్యకు రావడం చాలా సంతోషం. వారిని మరి గుంటూరుకి చెందిన సెంట్ ఆన్స్ తిరంగిపోవడం గుంటూరు సిస్టర్స్ సన్మానిస్తున్నారు. అందరం కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందిస్తాం, వారికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ భాగ్య గారు. ఇప్పుడు మరి చాలా సుదూర ప్రాంతం నుండి ఎంతో ప్రేమతో అభిమానంతో మన మధ్యకి వచ్చేసినటువంటి శ్రీకాకుళం పీఠాధిపతులు మహాపూజ్య రాయరాల విజయ్ కుమార్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని సుమన్ మరియు నిత్యానంద్ సన్మానిస్తారు. We thank you and appreciate you very much, Bishop, for coming now. గొప్ప కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇప్పుడు ఖమ్మం గురుపీఠానికి మేత్రాలుగా ఉన్నటువంటి మహాపూజ్య సగిలి ప్రకాష్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని ఇప్పుడు సన్మానించుకుందాం. వారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ గ్రేసింగ్ ద అకేషన్. వారిని ఇప్పుడు రాయప అంతోని మరియు మంజుల గారు దంపతులు సన్మానిస్తారు. మరి ఇప్పుడు కర్నూలు గురుపీఠం అధ్యక్షులైనటువంటి మహాపూజ్య గోరెంట్ల జ్వానేస్ గారు వారు మన మధ్య ఉన్నారు. వారిని ఇప్పుడు పాల్ మరియు నిర్మల దంపతులు శ్యామ్ మరియు వారి శ్రీమతి వారిని సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ కమింగ్ ఆల్ ద వే. ఇప్పుడు మరి నల్గొండ పీఠాధిపతులు నూతన పీఠాధిపతులు అయినటువంటి మహాపూజ్య దమన్ కుమార్ వారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. వారిని ఇప్పుడు మరి ఎస్ఐజే సిస్టర్స్ బాలమేరి గారు హేమ వారిని సన్మానిస్తూ ఉన్నారు. కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం, వారికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు గ్రేస్ దిస్ అకేషన్. మరి సగం జర్మన్ సగం ఇండియన్ అయినటువంటి మన రాబర్ట్ నందకిషోర్ కూడా ఆయన సగం లింబూర్గ్ డయాసిస్ సగం మన నెల్లూరు మేత్రాసనానికి చెందిన వాళ్ళు. సో ప్లీజ్ కమ్. నాగర్ గారు అదేవిధంగా ప్రత్యేకమైన ప్రేమతో మన మధ్యకు వచ్చాడు. జర్మనీ దేశం నుంచి మన దేశానికి ఇచ్చి ఉన్నాడు.
రావత్ గారిని మన సిస్టర్స్ అలోసియస్ పొందాల సిస్టర్స్ లేదు సారీ పాండిచేరి బ్లూ సిస్టర్స్ ఇప్పుడు సన్మానిస్తూ ఉన్నారు. కరతాల గోరుతో వాళ్ళని అభినందిద్దాం. అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ దంపతులు వారిని మరి మన ప్రియతమ బిషప్ ఎలక్ట్ అయినటువంటి మౌన్సిగ్నోర్ అంతోన్ దాస్ వారి సహోదరులు వారి శ్రీమతి మరియు పీఠాధిపతులు కూడా కలిసి వారిని సన్మానిస్తారు. ఈ విధంగా పూజ ఆరంభం కాకముందే ఈ సన్మానాన్ని నిర్వర్తించటం గల కారణం మనం పూజను ఎంతో భక్తితో విశ్వాసంతో మౌనంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిర్వహించాలన్నది మన యొక్క ఉద్దేశం. మరి ఈనాటి ఈ పీఠాధిపతుల అభిషేకానికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి ముఖ్యంగా మన మఠవాసుల సభలకు చెందినటువంటి ప్రముఖులందరికీ మేజర్ సుపీరియర్స్ ప్రొవిన్షియల్స్ సుపీరియర్ జనరల్స్ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నేను పలుకుతూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్య విశిష్ట అతిథులుగా ఉన్నటువంటి మన అందరి యొక్క సహోదరి డాక్టర్ శ్రీలక్ష్మి గారికి, వారి భర్త గారు అయినటువంటి పివి రావు గారికి మరియు పిఎం రావు గారికి మరియు వారి కుమార్తె సంధ్య గారికి కూడా ప్రత్యేక విధంగా నా యొక్క సువిశేషములోని భాగము మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము ధారపోయును. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము ధారపోయును. జీతగాడు గొర్రెల సంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలు ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చెదను.
కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలయనా నా ప్రాణమును మరల పొందుటకై దానిని దారపోయేదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దారపోయుటకును దానిని మరల తీసుకొనుటకును నాకు అధికారము కలదు. దానిని మరల తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. స్థానిక సింహపురి నెల్లూరు పీఠం గురుశ్రీ మోన్సెన్యూర్ పిల్లి అంతోనిదాస్ గారిని నెల్లూరు సహా వారస పీఠాధిపతిగా అభిషేకించమని మిమ్ములను కోరుచున్నాము. అందుకు అవసరమైన పాపుగారి నియామక అధికార పత్రము కలదా? అవును తండ్రి గారా, మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు నియామక అధికార పత్రము కలదు. ఆ నియామక పత్రమును చదివి వినిపింపుడు. Franciscus Episcopus Servus Servorum Dei, dilecto figlio Antonio d'Aspilli, e clero Nellorensi, actenus professori et formatori apud seminarium Sancti Ioannis Hydrabadense, constituto episcopo coadjutori di diocesis Nellorensis salutem et benedictionem. Apud omnes constat ecclesiam penitus in hominum societatem insertam esse, cum in eius sinu versetur abea membra sua cipiat, abea eximios humani cultos thesaurus ducat, prosperitatem promoveat. Ut ec pro salute eterna et prosperitate humani generis semper efficaciter exerciatur in ecclesia Nellorensi,
Episcopus eius, venerabilis frater Moises Doroboina pracassam sante sedi preces obtulit ut coadjutor sibi daretur. Nos faventes hoc desiderio eius petitione consentimus, atque post maturam deliberationem et hoc mani ponderis officium te eligere censemus, dilette filii, qui peritia, prudentia et aliis necessariis dotibus polles presertim in ministerio institutionis candidatorum ad sacrum ordinem. Ex plenitudo ergo apostolice nostre potestatis, dicasteri pro evangelizatione audito consiglio te episcopum coadjutorem Nellorensis nominamus en constituimus cum omnibus iuribus et impositis obligationibus, que uic officio ad normam iuris competunt. Ordinationem episcopalem extra Romam a catholico episcopo quem elegeris accipere poteris, servatis liturgicis normis, sed antea ut lex ecclesiastica statuit necesse tibi est fidei professionem rite non cupare atque ius iurandum fidelitatis erga nos nostroque in ac sede successores prestare. Te denique dilette filii adortamur ut intercedentibus Beata Maria Virgine et Santo Iosef tibi commissum ministerium concordi animo cum episcopo Nellorensi indefesse exerceas, populu Dei quam diligentius deserviens. Datum Rome, Laterani, die 9 mensis novembris, anno Domini bismillesimo 24 pontificatus nostri 12, Franciscus Pontifex Pontificum. గురుశ్రీ పిల్లి అంతోని దాసును నెల్లూరు సహమేత్రానులుగా పాపుగారి నియామక ఆదేశ పత్రము దైవ సేవకుల సేవకుడును ఫ్రాన్సిస్ మేత్రానులను అయిన నేను ప్రియమైన కుమారుడు నెల్లూరు మేత్రాసన గురువులు హైదరాబాదు పునీత యోహాను గురు విద్యాలయ అధ్యాపకులు గురు శిక్షణ నిపుణులు నెల్లూరు మేత్రాసనమునకు సహ వారస కాపరిగా నియమింపబడిన వారును అయిన పిల్లి అంతోని దాసునకు వ్రాయున్నది. మీకు నా యొక్క అభినందనలు మరియు దీవెనలు. మనకు ఒక సాధారణ అవగాహన ఉంది. పునీత 6వ పౌల్ పాపు గారు తన అధికార పత్రిక ఎక్లేసియాసువా ద్వారా తెలియపరిచినట్లుగా శ్రీసభ మానవ సమాజములో లోతుగా పాతుకొని ఉంది. అది తన ఒడిలో దాగి ఉంది. తన నుండి సభ్యులను స్వీకరిస్తుంది. తన నుండి మానవ సంస్కృతి శ్రేష్టమైన సంపదను పొందుతుంది. దాని శ్రేయస్సును జయప్రదం చేస్తుంది.
కనుక శాశ్వత రక్షణార్థం మానవ పురోగతి పరమార్థం కొరకై ఇటువంటి కార్యాలు నెల్లూరు శ్రీసభలో సమర్థవంతంగా నిర్వహింపబడాలని నెల్లూరు మేత్రానులు గౌరవ సోదరుడు మోసెస్ దోరబోయిన ప్రకాశం తనకు ఒక సహకాపరిని కో అజిటోర్ ఇవ్వమని పవిత్ర పీఠమునకు మనవి చేసుకున్నాడు. మేము అతని విన్నపమును మన్నించి తన కోరికను అంగీకరించి ఒక పరిపక్వమైన పరిశీలన జరిపిన తరువాత నీవు మేము ఆశించిన మనోవికాసమును వివేకమును ముఖ్యముగా గురుత్వానికి అభ్యర్థులను రూపొందించుటలో నీవు కనపరిచిన అవసరమైన లక్షణములను కలిగి ఉన్నావని గ్రహించిన పిమ్మట ప్రియమైన కుమారుడా, ఈ ప్రధానమైన పరిచర్యకు నిన్ను ఎన్నుకోవాలని తీర్మానించాము. కనుక మా అపోస్తోలిక అధికార పరిపూర్ణతతో స్వార్థీకరణ సమితి సలహాను ఆలకించిన పిదప మేము నిన్ను సహమేత్రానులుగా నియమించుచున్నాము. శ్రీసభ చట్టము ప్రకారము ఈ పరిచర్య నిమిత్తమై నిర్దేశింపబడిన సర్వ హక్కులను బాధ్యతలను అందిస్తూ నెల్లూరు మేత్రాసనమునకు నిన్ను సహకాపరిగా నామకరణము చేస్తూ స్థిరపరచుచున్నాము. నీవు ఎన్నుకొనిన ఒక కథోలిక మేత్రానులతో దైవార్చ నియమావళిని అనుసరిస్తూ రోమునకు వెలుపల నీవు ప్రధాన యాజక అభిషేకమును స్వీకరించగలవు. అయితే దానికంటే ముందుగా శ్రీసభ చట్టము క్రమపరిచిన విశ్వాస ప్రమాణమును ఈ అధికారములో ఉన్న మాకును మా వారసులకును విశ్వనీయ విధేయత మాట పట్టును నీవు ప్రకటించాలి. చివరగా ప్రియమైన కుమార, పరిశుద్ధ కన్యమరియ పునీత యోసేపుల వేడుకల ద్వారా నీకు అప్పగింపబడిన పరిచర్యను నెల్లూరు మేత్రానుల మార్గదర్శకత్వంలో నిర్వహిస్తూ దైవ ప్రజలకు శ్రద్ధాశక్తులతో సేవ చేయవలెనని నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ప్రభు సంవత్సరము 2024 నవంబర్ 9వ తేదీన మా 12వ పాలనా సంవత్సరములో లాతరను రోమ్ నగరములో ఇది జారీ చేయడమైనది. ఇట్లు జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు. దైవ వాక్యోపదేశం. అజ్ఞానము మూఢ విశ్వాసం తనకంటూ ఒక సంకల్పాన్ని ఏర్పరచుకొని మా అందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఈనాటి కార్యం కూడా దేవుడి సంకల్పంలో భాగమే. మనం ఎన్ని తలంచినా ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తలంచి ఏర్పాటు చేసుకుంటాడు. ఒక చిన్న సామెత చెప్తాను. ఒకసారి ఒక ఏనుగు ఎలుక రెండు కూడా నడుస్తూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక చెక్క వంతెన వచ్చింది. చెక్క వంతెన దాటుతూ ఉంటే ఏనుగు బలానికి చెక్క వంతెన ఊగుతూ ఉంటుంది. సరే, ఆ రెండు కూడా చెక్క వంతెన దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఏనుగు మౌనంగా ఉంటుంది. ఎలుక ఒక మాట ఉంటుంది, ఏనుగు చూసావా,
మన ఇద్దరం కలిసి చక్రవర్తిని ఊపేశామని. అక్కడ ఊపింది ఏనుగు మాత్రమే, ఎలుక కాదు. మనం అనేక మార్లు ఇదంతా నా వల్ల జరిగింది, నేను మాత్రమే చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం కేవలము చిరు మాత్రమే. అంతా దేవుడి సొంతం, దేవుడి సంకల్పం. ఈనాటి కార్యం కూడా దేవుని కారుణ్య వరం. కాబట్టి దేవుని స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ తరుణములో మన వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది గొప్ప వ్యక్తులను స్మరించుకోవాలి, వారికి వందన తెలియజేసుకోవాలి. మొట్టమొదటగా మన ఫ్రాన్సిస్ పాపు గారు, మన